హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. తెలంగాణ అప్కమింగ్ స్టార్గా డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు విశ్వక్ సేన్. దమ్కి, గామి లాంటి విజయాల తర్వాత వస్తున్న మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇప్పుడే సినిమా చూడడం జరిగింది. మరి మూవీ ఎలా ఉందో మన ఇన్డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీ చూసిన తర్వాత నాకెలా అనిపించిందంటే, ఓకే, ఇట్స్ డీసెంట్ వాచ్, యావరేజ్ మూవీ. మరి బాగోలేదని తీసి పడేయలేం, అలాగని ఎక్సలెంట్గా ఉందని చెప్పలేం. ఒక్కసారి చూడొచ్చు. ట్రైలర్తోనే ఎంతో హైప్ తెచ్చుకున్న ఈ మూవీకి ఇలాంటి టాక్ రావడానికి కారణం డైరెక్టర్ ఫెయిల్యూరే. అదేంటనేది మన ఇన్డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, ఊర్లో పని పాట లేకుండా తిరిగేవాడు లంకల రత్న. ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే చేస్తున్న అన్యాయాలను చూసి అస్సలు సహించలేడు. వాళ్ళకి ధీటుగా తను కూడా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో కింగ్ మేకర్గా మారిపోతాడు. మార్పు కోసం, మంచి కోసం రాజకీయాల్లోకి వచ్చి తనే మారిపోతాడు. బుజ్జిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంకోవైపు రత్నమాలతోనూ రిలేషన్లో ఉంటాడు. మరి తను అనుకున్నది సాధించాడా లేదా, రాజకీయాల్లో పైకి ఎదగడం కోసం తను ఏం చేశాడనేది మిగతా స్టోరీ. ఈ సినిమాకి విశ్వక్ సేన్ని హీరోగా తీసుకొని సగం సక్సెస్ కొట్టాడు డైరెక్టర్. రౌడీ ఫెలో, చెల్ మోహన్ రంగ సినిమాలు చాలా వరకు కామెడీగా ఉంటాయి, కానీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అలా కాదు. ఇది చాలా డిఫరెంట్ సినిమా. ఇలాంటి కథని ఒక మాస్ యాంగిల్లో రాన్ రస్టిక్గా తీయడం అంటే మాటలు కాదు. ఇక్కడే డైరెక్టర్ పనితనాన్ని మనం మెచ్చుకోకుండా ఉండలేం. కాకపోతే ఒక సామాన్యుడు రాజకీయంగా ఎలా ఎదిగాడు అనే పాయింట్ తీసుకున్నాడు, కానీ ఫస్ట్ హాఫ్లోనే అన్ని చూపించేశాడు. ఇక సెకండ్ హాఫ్లో మనం చూడడానికి ఏమీ లేకుండా చేశాడు. అక్కడే పొరపాటు జరిగింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో చాలా ఎంగేజింగ్గా ప్రజెంట్ చేశాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఆ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడం కానీ చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి. ఫస్ట్ ఫైట్ కానీ, మరీ ముఖ్యంగా ఇంటర్వెల్కి ముందు వచ్చే ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. కనీసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా లేకుండా వచ్చే ఆ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకోటి ట్రక్ ఫైట్, అది కూడా కార్తిక్ 5 సినిమాలో ఉండే ఫైట్ లాంటిదే. అలాగని రెండు సేమ్ ఉండవు. ఇందులో ఇంకా బాగా తీశారు. ఫస్ట్ హాఫ్తో చూసుకుంటే సెకండ్ హాఫ్ చాలా వరకు డిసప్పాయింట్ చేస్తుంది. అలాగని బాగోలేదంటే బాగుంటుంది, కానీ చాలా వరకు స్లో నెరేషన్, ఎమోషన్స్తో కూడుకుని ఉంటుంది. రాజకీయాల్లో మార్పు కోసం వచ్చి రాజకీయాల్లో ఉండే లొసుగులు వాడుకొని ఎలా పైకి ఎదిగాడు, ఆ తర్వాత ఎలా దిగజారాడు అనేది చాలా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు మనకి చాలా సినిమాలు గుర్తుకొస్తాయి. నేనే రాజు, నేనే మంత్రి, పుష్ప, ఇలా. అందువల్ల ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చాలా వరకు మనకు తెలిసిన కథలాగే కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం కొద్ది మందికి అంతగా ఎక్కకపోవచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే అసలు పేరు పెట్టడానికి కూడా లేదు. ఈ సినిమా కథ పరంగా చూస్తే చాలా ఈజీగానే కనపడుతుంది, కానీ క్యారెక్టర్స్ పరంగా చూస్తే మాత్రం చాలా అంటే చాలా టిపికల్గా అనిపిస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వన్ అండ్ ఓన్లీ విశ్వక్ సేన్ అంతే. లంకల రత్నాకర్ పాత్రకి ప్రాణం పోశాడు. సినిమా స్టోరీ చూడకుండా కేవలం ఆ క్యారెక్టర్ ఏం చేస్తుంది అని మాత్రమే చూస్తుంటాం. ఆ విధంగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. అంజలి విశ్వక్కి మంచి సపోర్ట్ ఇచ్చింది. ఇక హీరోయిన్ నేహా శెట్టికి అంత చెప్పుకోదగ్గ పాత్ర అయితే కాదు. ఇక నాజర్, హైపరాది ఏదో ఉన్నారంటే ఉన్నారు అంతే. సరైన క్యారెక్టర్స్ పడలేదు వాళ్ళకి. ఇక యువన్ శంకర్ రాజా ఇచ్చిన బీజిఎం అయితే వాయించి పడేశాడు. నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టింది సినిమాని. పాటలు చాలా బాగున్నాయి, కానీ నాకు బీజిఎం బాగా నచ్చింది. ఓవరాల్గా అయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని ఒక్కసారి చూడొచ్చు, ఖచ్చితంగా చూడండి. సో గైస్, ఇది రివ్యూ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.